ఏమండి ఏమండి ఏమిటి భామా ఏమిటి? నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఎవరిల్లు? ఇంకెవరిల్లు? మన ఇల్లే. మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది? గోర్ఖాలాగా నేనుండగా. ఏమిటండి ఇక్కడేదో వాసన వస్తుంది. వాసన ఇక్కడ లేదే, వాసన లేదే. కాదు, ఏదో పొగ వాసన. పొగ వాసన? అవునవును, మిక్సీ కాలిపోయింది, పొగ తాగింది, దమ్ వదిలింది, దగ్గొచ్చింది. మీకా? కాదు, నా కాదు, మిక్సీకి. బెడ్రూమ్ లో మిక్సీయా? మిక్సీ కాదు, బాత్రూమ్ లో హీటర్. ఏం మాట్లాడుతున్నారు ఏమిటో. ఏమిటో. సరే, నీ వెళ్ళి త్వరగా వస్తాను. ఎందుకు త్వరగా? త్వరగా వెళ్ళి మెల్లిగా రా. వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా. చస్తిని మహాప్రభో, ఇప్పుడు ఏమిటి నా గతి? వాట్ సార్, ఏం కావాలి? బనీన్లు. బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు. ఓ, బ్రాసరీలు కావాలా? అదేలేండి, మగవాణి కదా, చెప్పడానికి కొంచెం సిగ్గుపడి వస్తున్నాను. ఏ సైజ్ కావాలి సార్? సైజా? ఇది ఏ సైజు? 34. అయితే 34 లో ఒకటి, 36 లో ఒకటి, 38 లో ఒకటి ఇవ్వండి. ఏది కావాలంటే అది వాడుకుంటాను. అలాగే. అప్పుడు కృష్ణార్జునుల రథం ఎలా పెడుతోందయ్యా అంటే ఏమిటి ఆపేశావే? లేకపోతే ఏమిటండి, రథం ఎంతసేపు అలా వెళ్తూ ఉంటుంది? పిచ్చిదానా, ఇది జీవన న్యాయమే. మన దగ్గర ఉన్న కథ అంతా ఒక్క రోజునే చెప్పేస్తే ఆ తర్వాత వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర కథే ఉండదు. అందుకని ఈ రథం ఇలా ఓ 15 రోజుల పాటు నడుస్తూనే ఉండాలి. ఏడ్చినట్టుంది, కథను ముందుకు నడపండి. అలాగే. మహాభక్త జనులారా, అప్పుడు అలా రథంలో వెడుతున్న కృష్ణార్జునులకి దూరంగా ఉన్న కోటలో నుంచి ఓ ఆర్తనాదం వినిపించింది. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు. ఏమని? బావా, ఎవర్రా ఏతున్నది కోటలో, ఏమిటా ఉపద్రవము వజూపు. నువ్వు వాయించు. ఎవర్రా ఏతున్నది కోటలో, ఏమిటా ఉపద్రవము వజూపు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి చప్పుడు? వెళ్ళి ఆపమని చెప్పండి. వస్తున్నట్టున్నాడు. ఏమిటి ఈ విధముగా? ఏమిటి శబ్దాలు? రైస్ మిల్లాడించినట్టు మాకు మతులు శృతులు రెండూ పోతున్నాయి. మేమేం కథలు ప్రాక్టీస్ చేసుకోక్కర్లేదా మాస్టారు? బాస్, వీడి సంగతి చూడు. మా కొంప మా ఇష్టం, అడటోడిరా. వదిలేస్తే వెళ్ళిపోతా. ఏమిటండి అలా పడ్డారు? తోస్తే పడక తోస్తానా? ఏమిటా కథ ప్రశ్న? నువ్వు వాయించు. నువ్వు శృతైవే. ఇంకా దేవదేవుడు వచ్చినా నా కథాపను. ఎవట ఎత్తునది కోటలో, ఎమిటా ఉపద్రవము వజూపుము. ఎవట ఎత్తునది. ఎవరు మిమ్ము పంపినారు చెప్పుకు పోయలు కలార, ఎవరు మిమ్ము పంపినారు చెప్పుకు పోయలు కలార. హలో. నేను చెప్పన్నానా? ఎలా మర్చిపోగలదు? స్ట్రైట్ గా హార్ట్ ని టచ్ చేసావు కదా. జో వీడెప్పుడింతే జాలీగా మాట్లాడతాడు. నా ఫ్రెండ్ గొందరిక. ఐఎమ్ వసంత్. మేము నిన్నే జాయిన్ అయ్యాం నాట్యాలయంలో. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్. కానీ మేము అనుకోనే లేదు మిమ్మల్ని ఇక్కడ కలుసుకుంటామని. వీఆర్ వెరీ లక్కీ. మేము అప్రెంటిస్ కదా, మాకేమైనా అలుపులు అనుమానాలు వస్తే డైరెక్ట్ గా మిమ్మల్ని అడిగే క్లియర్ చేసుకుంటాం. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా. యూసీ, ఇక్కడ టీచర్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళు అడగండి, క్లియర్ చేస్తారు. డ్రైవర్ బండి. ఓ మీ కారా? మారుతి 1000 జీ వేస్తుంది. గవర్నమెంట్ 9999 విఐపి నంబర్. 100లో ఎన్ని 9లు ఉన్నాయో చెప్పండి చూద్దాం. ఎందుకు? సరదాకి. జో ఇదొక సైకలాజికల్ సైన్స్. చెప్పండి.
9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 99, 10. 11 9 ఉన్నాయి. తప్పు. వాట్? 11 ఎక్కడ ఉన్నాయి? 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99. మొత్తం 29 ఉన్నాయి. డ్రైవర్, బండి స్టార్ట్ చేయి. మేడం మా దగ్గర ఇలాంటి జోకులు చాలా ఉన్నాయి. సర్దార్జీ జోకులు, పొడుపు కథలు, బాలమిత్ర కథలు, చందమామ కథలు, అన్ని తెలుసు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, బాగా వర్కౌట్ ఉంది. మర్చిపోకండి. సీతా సీతా ఎవర్రా అది? బుద్ధి జ్ఞానం లేకుండా కలెక్టర్ ని పేరెంట్ పిలిచి ఆ బడుద్దా ఎవరు? ఎవర్రా అంటే మాట్లాడరే? నాన్న నువ్వా ఇక్కడున్నావు ఏమిటి? కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుందామనరా. అమ్మా కలెక్టర్ అమ్మ తల్లి, నా కొడుకు దొంగ దౌర్భాగ్యపు సన్యాసి వెధవా. వాడు అవడానికి కానిస్టేబుల్ అయినా వాడికి చాలా నిక్కుంది. వాడు కన్న తల్లిదండ్రులను వదిలేశాడు, పెళ్ళాన్ని కూడా వదిలేశాడు. ఆ అక్కుపక్షి వెధవకి ఇంత గడ్డి పెట్టి వాడిని దారిలో పెట్టమ్మా అని అడుగుదామనరా. ఏం నీకైనా అభ్యంతరమా? నాన్న కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావు? నాకు తెలుసురా కొడుక. ఆ 7 కొండల వాడికి తలనీలాలు మొక్కుకొని తీరా కొండ మీదకి వెళ్ళిన తర్వాత 3 కత్తిర్లు ఇచ్చే తింగిరి వెధవా నాకు బాగా తెలుసురా. అసలు ఆడదంటే ఏమనుకున్నావురా? నువ్వు కొంగు పట్టుకోగానే నేను ప్రేమించేయాలా? నీ గంగవరలెత్తి ఇంట్లోంచి బయటకు పోమంటే నోరు మూసుకోవాలా? మళ్ళీ నీకు ప్రేమ పుట్టుకురాగానే పరిగెత్తుకొచ్చి నిన్ను కౌగులించుకోవాలరా గాడిద కొడక అని తిట్టాలుంది. కానీ మళ్ళీ ఆ తిట్టు నాకే తగులుతుందని బాధగా ఉందిరా గాడిద. అమ్మా ఈ తిట్టు బెటర్గా ఉందిరా. అది కాదు నాన్న. ఏది కాదురా? 7వ నెలలోనే ఎదురుకాలతో పుట్టేసిన యాబ్రాసపు సుంట, 25 ఏళ్లు పెరిగిన పెంట. నా ఒళ్ళు మండిందంటే నిన్ను కాల్చుకు తింటా. ఇంకా నాకు ఒళ్ళు కాలిందంటే ఆ ఏనుగు తొండానికి కోడి కుక్కిలే వేయిస్తా. ఏ మొహం పెట్టుకుని నేను మొగుడంటూ వచ్చావురా? పెయింట్ పోయిన పోస్టల్ డబ్బాలకి మొహం నువ్వును. నీలో ఏమాత్రమైన సిగ్గు అభిమానం మిగిలిందంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా గుమ్మంలోంచి బయటికి పో. అమ్మా తల్లే, ప్రియా పచ్చడేసి వేడి వేడి అన్నం పెట్టు తల్లే. ప్రియా పచ్చడి దొరకటం లేదు బాబు, వెళ్ళిరా. పోనీ ఇంత అన్నం పెట్టు తల్లే. బియ్యంలో అన్ని రాళ్లే, ఎలా పెట్టను? పోతంత కూరల్లా పెట్టమ్మా. పుచ్చంకాయల కూర ఉందయ్యా, పెట్టి పాపం తెచ్చుకోమంటావా? వెళ్ళేళ్ళు. పుచ్చిపోయిన కూరలో రాళ్ళన్నం తప్ప మీ ఆయన ఇంకేం తినడా అమ్మా? ఆయనకు అయ్యే ఇష్టం. ఆడెవడో నాకన్నా పెద్ద దరిద్రుడై ఉంటాడులే. పొద్దున్నే దొరికింది. ఏంట్రా కొనుక్కుంటూ వస్తున్నావా? నువ్వే ఆర్చేవాడువా తీర్చేవాడువా? నువ్వు నాకు మళ్ళీ ఆడుకుండేవాడువేగా. చెప్పు తీసు కొడతా. నేను ఎవరనుకుంటున్నావురా? మర్యాదగా మాట్లాడు. ఆ ఇంటికి నీ ఓనర్రా, కాకపోతే మఫ్టీలో ఉన్నాను అంతే. ఏంటి విషయం? ఇష్టమేం లేదండి, ఆకలేస్తుంది, కూతంత అన్నం పెట్టమ్మన్నానండి. చిచ్చి బాగుందండి. అట్ట అందా? అదేవత్రా అంత మాట అనడానికి? మరి మీ చోటారుకో మాకు ఏడు తెలుస్తుందండి. అదే చెప్తాను, రండి అదా రండి. నువ్వు రారా రా. ఏమే ఏమే నిన్నే ఏమిటండి? ఏమన్నా వేడుతా నువ్వు? ముష్టి లేదు పోరా అన్నాను. ముష్టి లేదు పోరా అన్నవా? ఆ మొక్క చెప్పడానికి నువ్వెవత్తవే? ఇంట్లో సంపాదిస్తుంది నేను, మిమ్మల్ని అందరినీ పోషిస్తుంది నేను. ఏం చెప్పినా నేను చెప్పాలి. రే నేను చెబుతున్నాను, ముష్టి లేదు పోరా. ఎవరు ఇంటి వాళ్ళరే కదండి. తుపర్లు నేను వెళ్తే మొహం కడుకోలేమో.